ఇళ్ళు లేక అవకాశాలు లేక ఏదో గవర్నమెంట్ స్థలాలుంటే పేదలు గుడిసెలు వేసుకుని జీవనాధారం చేసేటటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని గవర్నమెంట్ వారు అది గుర్తించి వారికి అందులోనే స్థలాలు కేటాయించడం ఓ మార్గం. లేని పక్షంలో ఆ గుడిసెలు ఈ మధ్య తొలగిస్తున్నారు ఖమ్మంలో అని చెప్పి అంటున్నారు. మరి తొలగిస్తే వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక ఇందిరమ్మ ఇల్లు లాంటి ఏదైనా కట్టిన తర్వాత లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత తొలగించుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలన్నా, వాళ్ళ బ్రతుకులు బాగుండాలన్నా, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉండాలి కదా ఇల్లు. ఇల్లు ఉన్నవాడు ఎవడో ఇల్లు వేసుకోడు. కారణం ఏంటంటే మనకి ఇల్లు ఉన్నది కాబట్టి అని చెప్పేసి. కాబట్టి పేదవాళ్ళ పట్ల ప్రేమతో అభిమానంతో వారిని బాధ్యతగా తీసుకుని వారికి ఇల్లు కేటాయించితే మంచిది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే కొంత చెడ్డ పేరు వస్తున్న మాట నిజమే. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు 2013లో గవర్నమెంటే ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంటే ఇల్లులు ఇచ్చింది. 60 ఎకరాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లాక్కుంటున్నారు. ఆల్రెడీ కట్టుకున్నారు అక్కడ చాలా మంది. అంటే ఒకవేళ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం అలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఒకటిని తర్వాత వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళు ఉండటానికి ఖచ్చితంగా వేరే మార్గం చూపించాల్సిందే. అదేం చూపించకుండా తీయటానికి ఏం ఉండదు. ఒకవేళ ఉంటే అలా చేస్తే ప్రభుత్వం నిలబడదండి. ఎందుకంటే ఈ మధ్య చాలా చెడ్డ పేరు వస్తుంది. దాన్ని పరిగణలోకి తీసుకుని పేదల పట్ల ఎందుకు చాలా భూములు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎప్పుడు తరతరాలుగా ఉంటున్న భూములను కూడా కొట్టేస్తున్నారు. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. వేరే చోట చూపించి వాళ్ళు స్థిరపడిందాకా కట్టుకునేదాకా బలంగా నిలబడేదాకా వాళ్ళకి రుణాలు లేకపోతే ఏవో మంజూరు చేసి ఆర్థికంగా సాయం చేసి వ్యవహారం క్లియర్ చేయాలి తప్ప ఇష్టానుసారంగా ప్రభుత్వంలో ఉన్నాం కదా అని దౌర్జన్యం చేస్తే తర్వాత పర్యవసానం చాలా కఠినంగా ఉంటుంది. దీని గురించి ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించలేదు, మాట్లాడకపోతే ప్రజలు మాట్లాడిస్తారు తర్వాత. ఏదేమైనా పేదల పట్ల చిన్న ఇప్పటికే చాలా దిగువతరగా వర్గాల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ వారి జీవితాలు అది అన్యాయం. అలా చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారిగా ఇల్లు పడగొట్టిస్తే ఎక్కడ ఉంటాడు అతను. కాబట్టి ఆ కుటుంబం వారి బిడ్డల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది నిజమైన దౌర్జన్యం అయితే, ప్రభుత్వ అహంకారం అయితే ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం త్వరలోనే తెలుస్తుంది. ఏదేమైనా గుణపాఠం పక్కన పెడితే వాళ్ళకి వేరే మార్గం చూపించకుండా వేరే ఇల్లు ఇవ్వకుండా తప్పు చేస్తే మాత్రం ఆ శిక్ష ఎలక్షన్లో ఖచ్చితంగా వారికి గట్టిగానే తగులుతుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా పేదవాళ్ళ ఇళ్ళ మీద పడుతున్నట్టుగా కనపడుతుంది ఈ వార్తలు చూస్తుంటే. ఇది కరెక్ట్ కాదేమో. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వేరే చోట అవకాశం ఉన్న ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఒక 350 ఇళ్ళు ఏమో హైడ్రా కాదు, అది వేరే గాంధీ విగ్రహం కోసం ఒక ప్రాంతాన్ని రిజిస్ట్రేషన్ అయ్యి ఒరిజినల్ హైడ్రాకి సంబంధం లేనటువంటి ఇప్పుడు కాదండి, అది ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయ్యి ఎవరికి సంబంధం లేదు, గవర్నమెంట్ సంబంధం లేదు. అవి కూడా తీసుకుంటున్నారని చెప్పి వింటున్నాం. అక్కడ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఏదో 1-2 అపార్ట్మెంట్లు ఏవి ఉన్నాయి మొత్తం తొలగిస్తున్నారు అంటున్నారు. ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటివి చేసినందువల్ల డెవలప్మెంట్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టేసి చేసినందువల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు యువత ఆర్థికంగా వెనకబడిపోయింది, ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చెడు మార్గాలు పట్టకుండా ఉండాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. లేకపోతే యువత ఏమవుతుంది, వాడికి బతకడే అవకాశం లేకపోతే చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత సమాజంలో అల్లకల్లోలం అయిపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పనులు చేయకుండా యువతకి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.